బైబిల్లో నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము నుంచి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు మార్చి చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందరు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచెదను. 32 అందరం కలిసి చదువుదాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడతారు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. నీ దాసుడు బలహీనుడు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము యోవేలు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికే మొదటి అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయంలో కూడా ఈ వారముతో చివరికి వచ్చాం. గత వారాల్లో మనం చెప్పుకున్నాం. మొదటి అధ్యాయంలో 4 రకాల పురుగులు వచ్చి దేశంలో ఉండే పంటంతా నాశనం చేసి దేశంలో భయంకరమైన కరువు వచ్చింది అని చెప్పుకున్నాం. తర్వాత 2వ అధ్యాయంలో కలిగిన నష్టము నుంచి వారు తిరిగి క్షేమం పొందాలంటే దేవుడు తప్ప వారికి వేరే సహాయము లేదు. అందుకనే వారు తిరిగి దేవుని ద్వారా మేలు పొందాలంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపపడి వారు దేవుని వైపు తిరిగి దేవుని సహాయం వేడుకుంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు అని ప్రవక్త చెప్పినట్లు మనం చెప్పుకున్నాం. ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినట్లే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చారు. వారు ప్రార్థన కన్నీటితో పశ్చాత్తాపముతో చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన జవాబే ఇక యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనము నుంచి అని చెప్పుకున్నాం. ఇక్కడ 2వ అధ్యాయం 18వ వచనము నుంచి దాదాపు 3వ అధ్యాయం చివరి వరకు వారు పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థనకి దేవుడిచ్చిన జవాబు అది. దేవుడు వారికి వారి ప్రార్థన విని 3 విధాలుగా వారిని దీవిస్తాను అని చెప్పినాడు. మొదటి దీవెన భౌతికమైన దీవెన. మొదటి దీవెన భౌతికమైంది. 2వ అధ్యాయం 18 నుంచి 27వ వచనం వరకు.
రెండవ దీవెన ఆత్మీయమైనది. అదే 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. మూడవ దీవెన వారి దేశం మొత్తానికి దేవుడు చేసే మేలు. అదే 3వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి 3 విధాలుగా వారిని దేవుడు దీవిస్తానని చెప్పినాడు. ఒకటి, భౌతికంగా ఏదైతే నష్టపోయారో అది తిరిగి వారికి సమకూరుస్తానని చెప్పినాడు. రెండవది, దేవుని ఆత్మను కుమ్మరించి ఆ కుమ్మరింపు ద్వారా వారి జీవితాలను సరిచేస్తానన్నాడు. అది ఆత్మీయమైన దీవెన. మూడవది, దేశమంతటికి, ఇశ్రాయేల్ దేశమంతటికి దేవుడు చేయబోయే మేలు. అదే 3వ అధ్యాయం అంతా కూడా. సరే, మనము 2వ అధ్యాయము 18 నుంచి 27 వచనాలు గత వారాల్లో మనం చూసాం. వారి ప్రార్థన దేవుడు విని వారికి ఏ విధంగా సహాయం చేస్తాడో దేవుడు వారికి సెలవిస్తూ వచ్చాడు. అది భౌతికమైన ఆశీర్వాదం. రెండవది, ఆత్మీయంగా దేవుడు వారికి దీవిస్తానని చెప్పినాడు. చూడండి 28వ వచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. మనము ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో ఒక భాగం మనకు గుర్తుకొస్తుంది. ఏ భాగం చెప్పండి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 16 నుంచి చదవండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాజనము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు యోవేలు చెప్పిన మాటలే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16 వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తాం. చాలామంది ఏం చెప్తారంటే యోవేలు యొక్క ప్రవచనము పెంతెకోస్తు పండుగ దినాన్ని ఏమైంది, నెరవేరింది అని చెప్తారు. ఇంకా నెరవేరాల్సిందేమీ లేదు అని చెప్తుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం అంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో ప్రార్థించింది ఎవరండి? ఇశ్రాయేలు జనం. జవాబు ఎవరికి ఇచ్చాడు? ఆ ప్రార్థించిన వాళ్ళకే ఇచ్చినాడు. కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడంటే, ఆత్మ కుమ్మరింపబడిన దినాన ఎందుకు జరిగిందంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని ఆ ప్రవచనం ఇక్కడ చెప్పినాడు. అందుకే చాలామంది ఏమంటారంటే
యోవేలు గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రవచనం పెంతెకోస్తు దినమున ఏమైంది? నెరవేరింది. ఇంకా నెరవేరాల్సిందేమీ లేదు అనుకుంటుంటారు. ఇప్పుడు నేను కొంచెం మీకు వివరంగా చెప్తే మీకు నెరవేరిందో లేదో మీకే అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 10 విషయాలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు గమనించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో మొదటి చూడండి, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది మొదటిది. ఎంతమంది మీద కుమ్మరిస్తాడంట? పెంతెకోస్తులో జరిగిందా? సర్వజనుల మీద కుమ్మరించబడిందా అండి? ఓన్లీ 3,000 మంది మీదనే. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది అదే యోవేలు గ్రంథం 2:28లో 2వ లైన్లో, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. పెంతెకోస్తులో జరిగిందా ఇది? మీ కుమారులు కుమార్తెలు ఆ రోజు ప్రవచనాలు చెప్పారా? చెప్పలేదు. రెండోది, మీ కుమారులు అంటే గుర్తుపెట్టుకుని, ఇది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన మాటలు ఇవే. మీ కుమారులు అంటే మనకని చెప్పదు. అది ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే దేవుడు మీ కుమారులు మీ కుమార్తెలు అని చెప్పినాడు. అక్కడ ఏమైంది? 2వ అధ్యాయంలో ప్రార్థనకి కుమారులు కుమార్తెలు కూడా వచ్చినారు అక్కడ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక దినం వస్తుంది, ఆ దినాన మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మీ అందరి మీద, సర్వజనుల మీద కుమ్మరిస్తాను. అప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలు అని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పినాడు. గుర్తుపెట్టుకోండి, అది మీ కుమారులు మీ కుమార్తెలు అన్నప్పుడు అది అన్ని జనులకు వర్తించదు. అది బైబిల్లో కొన్ని పర్టికులర్గా ఇశ్రాయేలు జనాంగానికే చెప్పినాడు. అది నాకు కూడా వర్తిస్తుంది అంటే అది మనం తప్పుగా అర్థం చేసుకోవడం అవుతుంది. ఒక ఆయన అన్నాడు, నోవహును వాడు చేసుకోమన్నాడు, ఇప్పుడు నాకు కూడా చెప్తున్నాడు అన్నాడు. ఏమనుకోవాలి అతన్ని చెప్పండి? ఇంకొక ఆయన అన్నాడు, అబ్రహామును కనానుకి వెళ్ళమన్నాడు, ఇప్పుడు నేను ఇజ్రాయెల్ పొమ్మంటున్నాడు అన్నాడు. ఇవన్నీ నిజమేనా అండి? ఇవన్నీ వాళ్ళు ఊహించుకోవడం అయితే అవి వాళ్ళకే వర్తిస్తాయి, మనకు కాదు. కనుక కొన్ని బైబిల్లో వాళ్ళ వరకే దేవుడు చెప్పినాడు. అవి మనం ఆత్మీయంగా ఆలోచించాలి, కానీ లిటరల్గా అక్షరార్థంగా మనకు వర్తించవు. కాబట్టి ఇక్కడ మీ కుమారులు మీ కుమార్తెలు అంటే ప్రార్థించిన వారిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారి కుమారులు కుమార్తెలు ఉన్నారు. కనుక వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ చెప్పినాడు. తర్వాత మూడవది, మీ ముసలి వారు కలలు కందరు. ముసలోళ్ళు కళ్ళు కన్నారు ఆ రోజు. పెంతెకోస్తు రోజు ముసలి వాళ్ళు కలలు కన్నట్లుగా లేదు. తర్వాత 28వ వచనం చివరిలో, యవ్వనులు దర్శనములు చూతురు. పెంతెకోస్తు రోజు యవ్వనస్తులు దర్శనాలు చూడలేదు. ఇప్పటికి 4 చెప్పుకున్నాం. 1, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. 2, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. 3, ముసలివారు కలలు కందరు. 4, యవనస్తులు దర్శనములు చూతురు. 5వది 29 2వ లైన్లో, పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. పనివారు పనికత్తెల మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. ఇది కూడా చాలామంది తప్పుగా బోధిస్తున్నారు. ఇక్కడ పనివారు అంటే మాలాంటి సేవకులు అని చెప్తున్నారు. ఇక్కడ పనివారు అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు. అర్థమైంది కదా? ఇంగ్లీష్ బైబిల్ సర్వెంట్స్ అని ఉంది. ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళ ఇళ్లలో పనిచేసే పనివారు పనికత్తెలు.
ఏదో దేవుని సేవ చేసేవాళ్ళు కాదు. పాత నిబంధన కాలంలో దేవుని సేవ చేసేది లేవి గోత్రం నుంచి వచ్చిన యాజకులు, లేవి వంశస్థులే పరిచర్య చేసేవాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పనివారి మీదను పనికత్తెల మీదను, అంటే ఇశ్రాయేలు దేశంలో వారి ఇళ్లలో పనిచేసే ఆ పని వాళ్ళ మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఇక 30వ వచనం, 6వది, ఆకాశమందు మహాశ్చర్య కార్యాలంట జరిగిందా పెంతెకొస్తు రోజు. తర్వాత భూమి యందును మహాశ్చర్య కార్యములు, భూమి మీద కూడా జరగలేదు. తర్వాత 8, రక్తమును అగ్నిని దోమ స్తంభములను కనపరిచెదను. రక్తం వచ్చిందా? అగ్ని కనపడింది, కరెక్టే. కానీ ఈ అగ్ని వేరు, దోమ స్తంభము అన్నాడు. ఇవి ఆ దినాన కనపడలేదు. తర్వాత 31 ఏమన్నాడు? సూర్యుడు తేజోహీనుడగును. సూర్యుడు ఏమైపోతాడంటే వెలుగు ఇవ్వకుండా పోతాడు. చంద్రుడు రత్నవర్ణమగును. ఇప్పుడు 10 విషయాలు చదివాను నేను. 1, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాను. 2, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. 3, ముసలి వాళ్ళు కళ్ళు గంటారు. 4, యవనస్తులు దర్శనాలు చూస్తారు. 5, పనివారు పనికత్తెల మీద ఆత్మను కుమ్మరిస్తాను. 6, ఆకాశమందు మహత్కార్యము. 7, భూమి మీద మహత్కార్యాలు. 8, రక్తము అగ్ని దోమము కనపరుస్తాడన్నాడు. 9, సూర్యుడు తేజోహీనుడు అవుతాడు. 10, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు. ఈ 10 జరిగినాయండి. పెంతెకొస్తు దినాన ఈ 10 జరగలేదు. అయితే 2 జరిగినాయి. ఆ 2 ఏంటంటే, 1, నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. పెంతెకొస్తు దినాన ఆత్మ కుమ్మరించబడింది. 2వది, నా నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ రక్షిస్తానన్నాడు. ఆ రోజు ప్రార్థించిన 3000 మందిని ఏం చేశాడు? రక్షించాడు. ఈ 2 మాత్రమే జరిగినాయి పెంతెకొస్తు రోజు. మిగతావన్నీ కూడా జరగలేదు. అందుకనే యోవేలు ప్రవక్త చెప్పిన దాంట్లో కొంతే పెంతెకొస్తు దినాన జరిగింది. పూర్తిగా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 29వ వచనంలో ఆ దినములలో అన్నాడు. ఆ దినం అంటే కొంచెం కిందికి రండి. 31వ వచనం, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు. మహాదినం అంటే అది యెహోవా దినం. అసలు యోవేలు గ్రంథం యొక్క మూలాంశం ఏంటో తెలుసా? నేను మొదటనే చెప్పినాను, యెహోవా యొక్క దినం. దేవుడు ఈ భూమి మీదకు వచ్చే దినం. ఆ దినాన్ని గురించి యోవేలు గ్రంథం అంతా చెప్తుంది. ఇశ్రాయేల్ దేశంలో 4 పురుగులు వచ్చి దేశానికి నష్టం కలిగిస్తే దానికే వాళ్ళు భయపడుతుంటే, ఈ చిన్న నష్టానికి మీరు ఇంత భయపడిపోతున్నారే, అయితే యెహోవా దినము రాబోతుంది. అది చాలా భయంకరమైన దినం. మరి ఆ దినానికి ఇంకా మీరు ఎట్లా సిద్ధపడతారు? అది చాలా భయంకరమైన దినము అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. కనుక యోవేలు గ్రంథమంతా యెహోవా దినాన్ని గురించి మాట్లాడుతుంది. అందుకనే ఈ యొక్క 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు వ్రాయబడిన ఈ వాక్య భాగము సంపూర్ణ నెరవేర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే 29లో ఆ దినములలో అన్నాడు.
31వ వచనములో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు అన్నాడు. యెహోవా యొక్క ఆ భయంకరమైన ఆ దినమే ఏ దినమండి? యెహోవా యొక్క దినం. దేవుడే భూమి మీదకి వచ్చే దినం. ఆ దినమున దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినాడు. చూడండి, జకరియా గ్రంథం 12వ అధ్యాయం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అన్యజనులందరూ దేని మీదకి వస్తారంట? యెరూషలేము మీదకి వస్తారు. యెరూషలేమును ముట్టడిస్తారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4 రకాల పురుగులు వచ్చి దేశాన్ని ముట్టడించి ఎంత నష్టం కలిగించాయో అంతకంటే ఎక్కువగా ఈ అన్యజనులు వచ్చి యెరూషలేమును ముట్టడించి ఏం చేస్తారు? భయంకరమైన నాశనాన్ని, నష్టం చేస్తారు. అదే యెహోవా దినం. ఆ విధంగా అన్యజనులు వచ్చి యెరూషలేము మీదకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు వచ్చి నేనేం చేస్తాను? వారిని నశింపజేయ పూనుకొనేదను అన్నాడు. నేను వచ్చి అన్యజనులను ఏం చేస్తాను? నాశనం చేస్తాను అని 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట యెహోవా యొక్క దినం ఒకటి ఉంది. అన్ని జనులందరూ వచ్చి ఇశ్రాయేలు మీద పడి యెరూషలేమును ముట్టడిస్తారు. ముట్టడించినప్పుడు ఎంత నష్టం అంటే ఆ 4 పురుగులు వచ్చి చేసిన నష్టం కంటే ఇంకా భయంకరమైన నష్టం చేస్తారు. కాబట్టి ఆ నష్టాన్ని జరిగించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ నష్టం నుంచి రక్షించడానికి దేవుడే వస్తాడు. అయితే వచ్చే ముందు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త హెచ్చరించినప్పుడు ప్రజలు వచ్చారు కదా దేవుని సన్నిధికి. ఆ విధంగా యెరూషలేము చుట్టూ సైన్యం దిగి ఇశ్రాయేలు ప్రజల్ని చాలా ఇబ్బందికి అన్యజనులకు గురి చేసినప్పుడు కొంతమంది యోవేలు కాలములో దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థించినట్లే ఆ యెహోవా దినాన కొంతమంది దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? ప్రార్థన. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఇక్కడ సియోను కొండ మీద యెరూషలేములో శత్రువు చేతులు చాలామంది చనిపోతారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు చాలామంది చనిపోతారు. అయితే కొంతమంది తప్పించుకుంటారు. శేషం తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు ఎక్కడ కనపడతారు? యెరూషలేములో కనపడతారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వైపు చేతులు ఎత్తి వాళ్ళు ఏం చేస్తారు? దేవా, మా దేశాన్ని అన్యజనులు వచ్చి చుట్టుముట్టారు, వాళ్ళని ఎదుర్కోవడానికి మా శక్తి చాలదు, కాబట్టి మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు రక్షించు
అని వాళ్ళు ఉపవాసముతో కన్నీటితో యోవేలు కాలములో ప్రార్థించినట్లు ఆ రోజు కూడా చేస్తారు. అందుకే ఆ మాట ఉంది, ప్రార్థన చేయు వారందరూ ఏం చేయబడతారో రక్షించబడతారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళ ప్రార్థన విని వెంటనే ఆయన ఆత్మను ముందు కుమ్మరిస్తాడు. యోవేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రవచనాన్ని ఆ రోజు ముందు ఆత్మను కుమ్మరిస్తాడు. అదే మనం జకరియా 12:10 చూస్తాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరింపు జరిగిందో అప్పుడు వారు తాము పొడిచిన వారి మీద దృష్టి ఉంచి, అంటే ఎవరిని పొడిచారు వీళ్ళు? యేసుక్రీస్తు వారి కొరకు ఈ లోకానికి వచ్చి వారి యొద్దకు వెళ్తే ఆ యేసుక్రీస్తుని ఇజ్రాయేల్లో తునీకరించి ఏం చేశారు? సిలువేశారు. అయితే ఆ సిలువేసిన యేసును ఈ ఇశ్రాయేలీ ప్రజలు ఆత్మ ఎప్పుడైతే వారి మీద కుమ్మరించబడిందో అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు, ఈయనే మనం సిలువేసిన యేసు. అయ్యో, మనం ఎంత పని చేశాం, మన కొరకు ఆయన ఈ లోకానికి వస్తే మనము ఆయన సిలువేసింది ఈయననే కదా అని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు క్రీస్తు ఎవరో వారు గుర్తించి తర్వాత కిందికి చదివితే దేశంలో ఉన్న ప్రజలు ఎందరైతే ఉన్నారో అందరూ ఏం చేస్తారంట? ప్రలాపిస్తారంట, ఏడుస్తారంట. చూడండి, తర్వాత కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తమ జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ఇంకా కింద అధ్యాయం చివరి వరకు వాళ్ళు ఎట్లా ఏడుస్తారో రాయబడింది. యేసుక్రీస్తును వారు గుర్తించిన తర్వాత వాళ్ళు ప్రలాపిస్తారు, ఏడుస్తారు. వారు చేసిన పాపం విషయమై యోవేలు కాలంలో ప్రవక్త మాట విని ప్రజల మందిరానికి వచ్చి వాళ్ళ హృదయాలు చేర్చుకొని పాపాల విషయమై పశ్చాత్తాపడి ఎట్లా ఏడిసి ప్రార్థన చేశారో ఆ రోజు కూడా ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆ విధంగా వాళ్ళు ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు, పాపం విషయమై పశ్చాత్తాపడతారు. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆ విధంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అప్పుడు 14వ అధ్యాయం జకరియా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో ఏం చేస్తాడు? యుద్ధము చేయను. ఎప్పుడైతే వీళ్ళు కన్నీళ్లతో ఏడుస్తుంటారో అప్పుడు వాళ్ళ ప్రార్థన విని దేవుడు పరలోకము నుంచి ఏం చేస్తాడండి? ఇజ్రాయేలు దేశానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడో కూడా రాయబడింది. ఏ ఒలీవల కొండ నుంచి వెళ్ళాడో ఆ ఒలీవల కొండ మీదనే పాదం మోపుతాడండి. కిందికి చదివితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి దిగి వస్తాడు. అదే యెహోవా దినం. ఆ దినము రాకముందు ఇప్పుడు ఆత్మ కుమ్మరించడం జరుగుతుంది. యవనస్తులు ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు. తర్వాత సూర్యుడేమో ఏమవుతాడు? కాంతి ఇవ్వడు, చంద్రుడేమో ఎర్రగా మారిపోతాడు. ఇవన్నీ ఆ దినాన సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద అడుగుపెట్టే టైంలో ఇవన్నీ సూచనలు. భూమి మీద అద్భుతం జరుగుద్ది, ఆకాశంలో కూడా సూచనలు జరుగుతాయి. ఇలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీదకి వస్తే సృష్టి ఎట్లుంటుంది చెప్పండి. అలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా అన్ని జనులతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు అన్ని జనులకు అర్థమవుద్ది ఏమని? దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు అని. అది యోవేలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆ దినమున యెహోవా దినము రాకముందు
యోవేలు ఆ మాటలు చెప్పిన ఆ దినములలో ఆ భయంకరమైన మహాదినము రాకముందు ఇవన్నీ జరుగుతాయి అన్నాడు. ప్రియులారా, అయితే పెంతెకొస్తు రోజు మరి పేతురు ఎందుకు చెప్పాడు ఈ ప్రవచనం అంటే, పెంతెకొస్తు నుంచి ఈ ప్రవచనం జరగడం ఏమవుతుంది, ప్రారంభమవుతుంది, అందుకు చెప్పినాడు. ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మహాదినమున జరిగే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పని అనేది పెంతెకొస్తు రోజు కొంత టోకీగా అంటారు చూడండి. మనం ఏదైనా పండ్లు కొనడానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో శాంపిల్ తిని చూడు అంటారు కదా, ఒక పండించుకొని టేస్ట్ మంచిగుంటే కొనుక్కోలేకపోలేదు అంటారు చూడు. అట్లా ఆ మహాదినమున జరగబోయేదానికి ఇప్పుడు శాంపిల్గా పెంతెకొస్తు దినాన కొన్ని సూచనలు జరిగించాడు. అయితే ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు, తర్వాత అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 2వ పర్యాయం కుమ్మరించబడ్డాడు, 3వది 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో కూడా ఆత్మ కుమ్మరింపు అపోస్తలుల కార్యాల్లో 3 సార్లు జరిగింది. ఈ 3 సార్లు కూడా ఒక ఉద్దేశంతో జరిగింది. పెంతెకొస్తు రోజేమో యూదులు వాళ్ళు 3000 మంది పెంతెకొస్తు పండుగకు వచ్చిన యూదులు రక్షించబడితే వారి మీదకి ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది. అది యోవేలు ప్రవచనం ఆరంభానికి గుర్తుగా జరిగింది. తర్వాత అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఎందుకు జరిగిందంటే, వాళ్ళు సమరీలో ప్రభువుని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి, సంఘం అంటే ఏక శరీరం, ఒక్క శరీరంగా ఉండాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే యూదులు ప్లస్ సమరీయులు ప్లస్ అన్యులు కలిసి ఒక్క శరీరం కావాలి. అయితే పరిస్థితులు ఎట్లున్నాయంటే, యూదులు ఎవరిని దగ్గరికి రానియరు, ఎవరితో సాంగత్యమో చేయరు. అయితే వాళ్ళు సమరీయులను కలుపుకోవాలంటే ఏం కావాలి, వారిని కూడా దేవుడు అంగీకరించాడు, వారిని కూడా దేవుడు ప్రేమించి కృపకు పాత్రులుగా చేశాడు అని యూదులు గుర్తించాలంటే వారి మీదకి దేవుని ఆత్మ ఏం కావాలి, దిగి రావాలి. అందుకనే పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. తర్వాత అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో ఉన్న వారందరూ ఎవరు, వారు అన్యులు. అందుకే పేతురుని వెళ్ళమంటే ఏమన్నాడు, నేను అటుది చేయలేదు ప్రభు అంటే, నువ్వు వెళ్ళాల్సిందే, ఎందుకంటే నా ఉద్దేశం అది. సంఘం అనే శరీరంలోనికి ఎవరు రావాలా, యూదులు రావాలి, సమరీయులు రావాలి, అన్యులు రావాలి. అది దేవుని ప్రణాళిక. అందుకే పేతురుని నువ్వు ఆటంకమేమి చెప్పకుండా ఆ ఇద్దరితో పాటు వెళ్ళు అని చెప్పినాడు. వెళ్ళి ఆయన ప్రసంగించుచుండగా వాక్యం విన్న వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఈ 3 పర్యాయాలు సంఘములో సమరీయులను అన్యులను కూడా యూదులతో సమానంగా ఒకటి చేయడానికి జరిగిన కార్యమే తప్ప మరొకటి కాదు. ఈ 3 సందర్భాలు ఇంకా మళ్ళా జరుగుతాయని ఎప్పుడు మనం ఎదురు చూడొద్దు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఈ రోజుల్లో చాలామంది ఏం చెప్తున్నారంటే, సమరీలో జరిగింది ఈరోజు మనకు కూడా జరుగుతుంది అని చెప్పి అయ్యగారు ప్రార్థన చేస్తే అందరి మీద దిగి వచ్చి ఎగురుతున్నారు. మీరు చూడడం లేదా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏంటంటే సమరీయుల మీద దిగి రావడానికి కారణం ఉంది, అన్యుల మీదకి ఆత్మ దిగి రావడానికి కారణం ఉంది. ఈరోజు మీ మీదకి ఎందుకు దిగి వచ్చాడు అని సమాధానం లేదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో లేనిది ఈనాడు సంఘాల్లో
చాలామంది తప్పుడు విధానాలు నేర్పిస్తున్నారు. ఈరోజు దేవుని ఆత్మ దిగి మీ మీదకి వస్తున్నాడు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను రెడీగా ఉండమని చెప్పి ఈయన ప్రార్థన చేయగానే ఆత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చినట్లు వాళ్ళు అట్ల దుంకి ఇట్ల ఎగిరి అట్ల పడి ఏమేమో చేసి ఆత్మ నా మీదకి వచ్చిందని భ్రమలో బతుకుతున్నారు. మోసపోకండి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది పెంతెకోస్తు దినాన ఆరంభమైంది. అది 3 దఫాలుగా జరిగింది. ఇంకా మధ్యలో ఎన్నడూ జరగదు, గుర్తుపెట్టుకోండి. అది ఫైనల్గా ఎప్పుడు జరుగుద్దంటే దేవుడు వచ్చే ఆ మహాదినము, అంత్యదినం ఉంది చూడండి, ఆ భయంకరమైన దినం. ఆ దినాన యోవేలు ప్రవచనం సంపూర్ణంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా యోవేలు ద్వారా రాయబడిన అక్షరార్థంగా జరుగుద్ది ఆ రోజు, అందులో అనుమానమే లేదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల మీదకి అన్యజనులు వచ్చి చుట్టుముట్టడం, ఎటు తోచని పరిస్థితిలో దేవుని ఆలయానికి వెళ్ళి దేవునికి ప్రార్థించడం, అప్పుడు దేవుడు కరుణించు ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించడం, వారు యేసును గుర్తించి కన్నీళ్లతో ప్రలాపించినప్పుడు వాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధము చేయడం, అదే యెహోవా దినం. కాబట్టి ఆ దినానికి ముందు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చివరి భాగం సంపూర్ణంగా నెరవేరుతుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువుని నమ్మి పరిశుద్ధాత్మను మనము కలిగి మనము ఆ మహాదినం వరకు కాకుండా ప్రభు మన కోసం ఏమవుతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ మహాదినానికి ముందు మొదట సంఘము కోసం వస్తాడు. బైబిల్లో యేసుక్రీస్తు 2 రాకడల్లో చెప్పాలంటే 3 రాకడలు అని చెప్పాలి. 3 రాకడలు అంటే ఆ పదం లేదు కాబట్టి చాలామంది ఒప్పుకోరు. మొదటి రాకడ అంటే మన రక్షణ కోసం మరియ గర్భంలో వచ్చాడు. 2వ రాకడ అంటే మధ్యాకాశానికి వస్తాడు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:16-17. 3వ రాకడని లేదు బైబిల్ కాబట్టి ఆ పదం ఉపయోగించకూడదు. ఎందుకంటే 2వ రాకడలో 2 ఘట్టాలని బైబిల్ పండితులు చెప్తారు. మధ్యాకాశానికి వచ్చేది సంఘం కోసము, భూమి మీదకి వచ్చేది ఇశ్రాయేలు ప్రజల కోసం, గుర్తుపెట్టుకోండి. కనుక ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆయన ఒలీవల కొండ మీద పాదం మోపుతాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి భూమి మీదకి రాకముందే ప్రభువుని నమ్మిన మన కోసం మధ్యాకాశానికి రాబోతున్నాడు. యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తుని ఎవరైతే నమ్మి రక్షించబడి సంఘ సభ్యులుగా చేయబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ భయముతో భక్తితో జీవిస్తున్నారో అలాంటి వారు కడబుర మోగుతుంది, అలాంటి వారు ప్రభు దగ్గరికి కొనుకోబడతారు. ఒక ప్రశ్న ఏంటంటే, ఇన్ని రోజులు మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఇంకా రక్షించబడ్డావా అని. యేసుప్రభుని నమ్మకపోతే మాత్రం యేసుప్రభు వస్తాడు, తన సంఘాన్ని తీసుకొని పోతాడు. యేసు సంఘాన్ని తీసుకుపోయిన తర్వాత భూమి మీద భయంకరమైన శ్రమలు, ఇప్పుడు వచ్చేది చాలా తక్కువ, ఆ రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు, గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు మన మీద కృప చూపిస్తున్నప్పుడే దేవుని మాటలు విని మారు మనసు రక్షణ పొందాలి. రక్షించబడిన వారు భయం లేకుండా బతకద్దు. చాలామంది ప్రభువుని నమ్మినా ఏమి లేదు చెప్పండి, యేసు ప్రభు వస్తాడన్న భయమే లేదు. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ యేసు ప్రభు ఈరోజే వస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే భక్తులైన వారందరూ కూడా నా ప్రభు ఈరోజే వస్తాడేమో. ఒక ఆయన అన్నాడు, ఒక పుస్తకంలో రాశాడు, ఏమనంటే, నా ప్రభు నిన్న సిలువేయబడ్డాడు, ఈరోజు లేచాడు, ఎప్పుడు వస్తాడు, రేపు వస్తాడు అని రాసుకున్నాడు. అంటే ఆయన బ్రతుకు ఎట్లుందంటే రేపే నా ప్రభు వస్తాడేమో అన్నంత భయంతో బతుకుతున్నాడు. కానీ ఈనాడు క్రైస్తవులకి ప్రభు వస్తున్నాడన్న ఒక గమనం కూడా లేకుండా బతుకుతున్నారు. ప్రభు వస్తే నేనేమైపోతాను అన్న భయం లేదు. కాబట్టి ప్రియులారా,
ఎవరి విషయం మనకు అనవసరం. వ్యక్తిగతంగా మనకు మనం ఎప్పటికప్పుడు జీవితాన్ని పరీక్షించుకొని ప్రభు ఎప్పుడొచ్చినా ఆయన కలుసుకోవడానికి మనము సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.